హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్తో ఈ సినిమా మీద బజ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా అసలు ఒక వివాదంగా కొంతమంది మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సినిమా కథ వక్రీకరిస్తున్నారని, తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని డిజైన్ చేశారని, కాకపోతే పండుగ సాయన్న జీవిత చరిత్రను ఒక వక్రీకరించి అసలు సంబంధం లేని విధంగా ఒక వక్రీకరించే కార్యక్రమాన్ని ఇందులో చూపిస్తున్నారని కూడా కొంతమంది అయితే ప్రెస్ క్లబ్లో మాట్లాడడం జరిగింది. తమ మనోభావాలు దెబ్బతినేలాగా ఈ హరిహర వీరమలను చిత్రీకరించారని, పండుగ సాయన్న ఒక పోరాట యోధుడని, ఆయన కథ తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా చిత్రీకరించాలి, కానీ కథలో మార్పులు చేసి అసలు సంబంధం లేకుండా ఈ కథను ఎటో తీసుకెళ్ళి పండుగ సాయన్న మొత్తానికి వాళ్ళ అభిమానుల ఆత్మాభిమానాలు దెబ్బతీసేలాగా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారని కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. నమస్కారం అండి, నా పేరు శివామంగా. ప్రస్తుతం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నాను. ఈరోజు ఇక్కడ మేము వేదికలో సమావేశం కావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్లు అనే సినిమా తీస్తున్నారో అది ముమ్మాడికి కల్పితం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మా తెలంగాణ రాబిన్హుడ్ ప్రజావీరుడు పండుగ సాయన్న చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకొని ఒక చరిత్రలో ఎక్కడా లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర వీరమల్లు అనే సినిమాను తీస్తున్నారు. మళ్ళీ వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది ప్రజావీరుడు పండుగ సాయన్న స్టోరీ కాదు, ఈ 1136లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ఆ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ తమ్నీల్స్ లేదంటే ఆర్టికల్స్ని వచ్చిన ఆధారంగా మేము చిత్రాన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈరోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనే వాళ్ళు 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించి 1406 కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడితో అంతమైపోతుంది. కానీ ఈరోజు ట్రైలర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు 1650 సంవత్సరం నుంచి 1707 మధ్య కాలంలో జీవించిన ఔరంగజేబు చరిత్ర గురించి, ఔరంగజేబు హరిహర రాయలు వచ్చేసి యుద్ధం చేసినట్టు ఆ సినిమాలో చూపిస్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఇది ఎట్లా సాధ్యం? దాదాపు ఔరంగజేబుకు హరిహర రాయలకు మధ్య దాదాపు 300 ఏళ్ళు ఉంది, అది ఎట్లా సాధ్యం అనేది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి, ఈరోజు చార్మినార్ని కులీ కుతుబ్ షాహీ 1591లో కడితే ఈరోజు హరిహర వీరమల్లు సినిమాలో హరిహర రాయలకు సమకాలీనంగా దాన్ని చూపిస్తున్నారు. మరి హరిహర రాయలు బతికిన కాలానికి చార్మినార్ కట్టే కాలానికి దాదాపు 200 సంవత్సరాలు, ఇదెట్లా సాధ్యం అనేది రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న వచ్చేసి, ఈరోజు కోహినూర్ వజ్రం గురించి, కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు నుంచి హరిహర రాయలు ఏదైతే హరిహర వీరమల్లు ట్రైలర్ ఉన్నాడో ఆ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆ కోహినూర్ వజ్రాన్ని ఎట్లయినా నేను సంపాదిస్తానేసి. మరి ఈ కోహినూర్ వజ్రానికి హరిహర రాయలకి ఈ ఔరంగజేబు మధ్య ఏం సంబంధం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఐదో అంశం వచ్చేసి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే సినిమా ఉందో ఆ మొదటి ట్రైలర్ కానీ రెండో ట్రైలర్లో కానీ చాలా స్పష్టంగా ఉంది, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బందిపోటుగా, లేదంటే పోరాట యోధుడుగా, లేదంటే నిజాం రాజ్యాన్ని లేదంటే సుల్తాన్లు నిర్మించే నాయకుడిగా ఉంటాడు. మరి హరిహర రాయలు బుక్కరాయలు మరి రాజ్యాన్ని స్థాపించి పోరాటం చేసేలే తప్ప వాళ్ళు తిరుగుబాటుదారులుగా పోరాటేదులుగా ఎక్కడ లేరు. మరి ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చూపిస్తున్నారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వివాదం మీద ఎట్టకేలకు హరిహర వీరమల్లు టీం అయితే స్పందించింది. ఈ వివాదం సంబంధించి ఒక పులి స్టాప్ పెట్టే కార్యక్రమాన్ని అయితే హరిహర వీరమల్లు టీం చేసింది. తాజాగా ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు పండుగ సాయన్న జీవిత చరిత్రకు ఈ హరిహర వీరమల్లు కథకు ఎలాంటి సంబంధం లేదని, ఇంకొంతమంది ఏమో హరిహర వీరమల్లుకు సంబంధించి వస్తున్న వివాదాలకు అసలు ఈ కథకు సంబంధించి ఎలాంటి పోలిక లేదని, పండుగ సాయన్న అనే వ్యక్తికి సంబంధించిన చరిత్ర కాదని, ఇదేదైతే హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పోరాటం చేసే ఒక వీరుడి కల్పిత గాథతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు అయితే ఏఎం రత్నం అయితే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు హరిహర వీరమల్లు టీం నుంచి కూడా అధికారికంగా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ హరిహర వీరమల్లు కథకు సంబంధించి వస్తున్న వివాదాల్లో, వస్తున్న వార్తల్లో అసలు ఎలాంటి సత్యాలు లేవని,
హరిహర వీరమల్లు కథ పూర్తిగా కల్పితమని, ఒక హరిహర అంటే విష్ణువు శివుడు వీరిద్దరిని పోలిన ఒక వీరుడు హరిహర వీరమల్లు. ఆ లక్షణాలున్న వ్యక్తి అసలు విష్ణువు శివుడు రెండు అవతారాల్లో వీరమల్లులో ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి చేసే పోరాటం ఎలా ఉంటుంది, సనాతన ధర్మం కోసం వీరమల్లు పడే తపన ఎలా ఉంటుంది, వీరమల్లు చేసే పోరాటాలు ఎలా ఉంటాయనేది చెప్పేది ఈ హరిహర వీరమల్లు కథ అని. అసలు జ్యోతికృష్ణ ఏదైతే కృష్ణ నుంచి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కథ పూర్తిగా మారిపోయిందని, కేవలం సనాతన ధర్మ పరిరక్షణ మీదే ఈ హరిహర వీరమల్లు కథ అయితే సాగుతుందని, ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కానీ టీజర్ కానీ ఈ విషయాన్ని తెలియజేస్తుందని కూడా అయితే చిత్ర యూనిట్ అయితే తెలియజేయడం జరిగింది. పురాణాల్లో కూడా అయ్యప్ప స్వామికి సంబంధించి శివుడు మోహినిల కుమారుడిగా, అలాగే శైవం వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో అలాగే హరిహర వీరమల్లుకు సంబంధించి శివుడు విష్ణువుల అవతారంగా ఈ సినిమాలో చూపించబోతున్నట్లయితే తెలుస్తుంది. శివుడు విష్ణువు వీరమల్లుగా రూపాంతరం చెందితే శివుడు విష్ణువు వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి ఈ వీరమల్లు పోరాటాన్ని మాత్రమే చూపిస్తున్నారని సరిగ్గా గమనిస్తే ఈ సినిమాలో ఇప్పటికే వచ్చిన ట్రైలర్లో చూస్తే విష్ణువు హరిహర అంటే విష్ణువు శివుడు ఈ టైటిల్ని చిత్ర సారాంశాన్ని అయితే తెలియజేస్తుంది. హరిహర వీరమల్లు నుంచి ఇప్పటికే వచ్చిన ట్రైలర్ని గమనిస్తే సరిగా సినిమా టైటిల్ ఏదైతే ఉందో హరిహర, హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, టైటిల్లో అయితే ఈ చిత్ర సారాంశాన్ని అయితే తెలియజేస్తుంది. శివుడు విష్ణువుల అవతారం వీరమల్లు అని తెలిపేలాగా ఈ చిత్రంలో ఇప్పటికే పలు అంశాలను కూడా మనం గమనించవచ్చు. విష్ణు వాహనమైన గరుడ పక్షిని సూచించేలాగా డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. దాన్ని ట్రైలర్లో కూడా పవన్ కళ్యాణ్ నడుం దగ్గర అయితే మనం చూడొచ్చు ఆ డేగ చిత్రాన్ని అయితే. అలాగే ఈ చిత్రంలో కథానాయకుడి చేతుల్లో శివుడి సూచకమైన ఢమరుకం కూడా కథానాయకుడి చేతుల్లో ఉంటుంది. ఇది కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాటానికి శివుడు విష్ణు యొక్క రూపంగా అయితే ఈ సినిమాలో అయితే వీరమల్లు అయితే కనిపిస్తాడు. ఇక అలాగే ఈ సినిమాలో ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడే వీరమల్లు కథని హరిహర వీరమల్లు ముఖ్య కథగా అయితే ఇందులో అయితే చూపించబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సనాతన ధర్మ పరిరక్షణను ఆయన భుజాల మీదకి ఎత్తుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణగా కోసం ఒక సేనాన్ని పోరాడితే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఆయన చూపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా ఈ కథనైతే జ్యోతికృష్ణ పూర్తిగా మార్చడం జరిగింది. కథలో ఉన్న మెయిన్ సారం ఏదైతే ఉందో అదే దెబ్బతినకుండా ఈ సనాతన ధర్మ పరిరక్షణ గురించి కూడా ఈ సినిమాలో మెయిన్గా ప్రధానంగా అయితే జ్యోతికృష్ణ అయితే చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక పాన్ ఇండియా పొలిటీషియన్గా అయితే ఎదిగారు. అలాగే ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లోని ప్రేక్షకులు కూడా ఈ హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంతో ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లులో హిందూ ధర్మం, సనాతన ధర్మం పోరాటం అసలు ఎలా ఉండబోతుంది ఏంటి, పవన్ కళ్యాణ్ ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఎలా కనిపించబోతున్నాడు, అసలు ఈ పోరాటం ఎలా ఉంటుందని చూడడానికైతే ఇప్పటికే ఎంతోమంది అయితే ఈ భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ఆయన అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. ఆయన పొలిటికల్గా కూడా పాన్ ఇండియా లీడర్గా అవతరించడంతో మిగతా భాషల్లో కూడా ఇప్పటికే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు మిగతా భాషల్లో చాలా వరకు రాలేదు, కొన్ని అయితే మాత్రమే డబ్బై, అయితే ఇప్పుడు డైరెక్ట్గా వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర భాషల్లో కూడా హిందీలో కూడా చాలామంది, ఎందుకంటే ఇటీవల చూసుకుంటే కొన్ని దైవత్వం ఉన్న సినిమాలు, ఈ దేవుళ్ళ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు అయితే హిందీలో కూడా బాగా క్లిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్న నేపథ్యంలో హిందీలోనూ అలాగే మిగతా భాషల్లో కూడా అయితే ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ ఓవర్సీస్ అలాగే హిందీ రైట్స్ తప్ప మిగతా రైట్స్ను నిర్మాత ఏఎం రత్నం తన వద్దే ఉంచుకున్నారు. అలాగే ఇంతకుముందు ఏదైతే కొన్ని రూమర్స్ వచ్చాయి, అసలు హరిహర వీరమల్లు సినిమాకి బయ్యర్స్ రావడం లేదు, ఎవరు కొనడానికి ముందుకు రావడం లేదు అనే ఒక రూమర్స్ అయితే వినిపించాయి. ఇప్పుడు వచ్చిన ట్రైలర్తో అవన్నీ పటాపంచలు అయిపోయి చాలామంది ఏఎం రత్నం ముందు అయితే క్యూ కడుతున్నారు. హరిహర వీరమల్లు సినిమా మీద ఒక్కసారిగా ట్రైలర్ బజ్జు పెంచడంతో ఈ సినిమాకి అయితే ఎంతో డిమాండ్ అయితే ఏర్పడింది. ఇప్పటికే ఎంతోమంది డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎంతోమంది ఈ సినిమాను కొనడానికైతే ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్సీ నంబర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అయితే నిర్మాత ఏం రత్నం కొంచెం ఎవరైతే మంచి రేట్ ఇస్తారో వాళ్ళకి అమ్ముదామని, ఎవరైతే మంచిగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఇచ్చేందుకు అయితే ఏం రత్నం అయితే సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇక చూసుకుంటే అసలు ఓవర్సీస్ హిందీ తప్ప ఈ ఏ హక్కులు అయితే ఇప్పటి వరకు ఏం రత్నం అయితే అమ్మలేదు. ఇక పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమా కాబట్టి దానికి తోడు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం వల్ల హరిహర వీరమల్లు సినిమాపై అయితే ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా
ఈ అంచనాలను మరింతగా పెంచింది. దాంతో ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడానికి అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా భాషల్లో కూడా పోటీ అయితే నెలకొంది. ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తే హక్కుల రూపంలో ఉత్తమ ధరలను పొందొచ్చని నిర్మాతలు అయితే నమ్మారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా హరిహర వీరమల్లును బాగా నాణ్యమైన క్వాలిటీతో అందించేందుకే ఇప్పటివరకే రిలీజ్ డేట్ను కూడా వాయిదా వేసి జూలై 24న ఎట్టకేలకు తీసుకురాబోతున్నారు. విజువల్ పరంగా ఆడియన్కు ఒక వండర్ను అందించాలి. ఒక చూసే వాళ్ళకి అసలు ఇంత భారీగా ఎలా తీశారు ఏంటనేది ఒక షాక్ ఇవ్వడానికి కూడా ఏం రత్నం అయితే ఆయన కష్టపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్తో ఆ అంచనాలను పెంచింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పంపిణీ హక్కులు కూడా భారీ ధరకు పలుకుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను వెండితెరపై చూసి ఆ అనుభూతిని పొందటం అని కూడా ఎంతగానో అయితే ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి వీళ్ళంతా మెయిన్ క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా 24వ తేదీన అసలు ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా మామూలుగా పవన్ కళ్యాణ్ నడిచొస్తేనే ఒక సినిమా అది హిట్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు మేము సినిమా చూస్తామనే ప్రేక్షకులు కూడా ఎంతమంది ఉన్నారు. మొన్న విమల్ థియేటర్ వద్ద ట్రైలర్ లాంచ్కి వచ్చిన అభిమానులు ఈ విషయాన్ని అయితే చెప్పారు. తమకు కేవలం పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు సినిమా హిట్ చేస్తామనే దానికి కూడా ఎంతోమంది అభిమానులు అయితే నమ్మకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్తో రూపొందిన హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 24న అసలు ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుంది ఇప్పటికే, ఎందుకంటే ట్రైలర్తో చూసాము. ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నీ ట్రైలర్ అయితే తుడిచిపెట్టేసింది. యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తుంది ట్రైలర్ అయితే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే ఎలాంటి రికార్డ్స్ వస్తాయి, ఎంత కలెక్షన్స్ ఈ సినిమా క్రియేట్ చేస్తుందని కూడా చాలామంది అయితే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.